మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం తాడిపత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ షేక్ మురళి గారు ఉన్నారు. సో ఇప్పుడు హాట్ గా రిజల్ట్స్ పైన చర్చలు నడుస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ కి ఈక్వల్ గానే ఎన్నికల వేడి కొనసాగింది. ఇప్పుడు జూన్ 4 ఎప్పుడు వస్తుందా, ఎవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయా, ఇదే చర్చ, ఇదే విశ్లేషణలు కొనసాగుతున్నాయి. సో అయితే యువత రాజకీయాల్లోనికి రావాల్సిన అవసరం ఉందని ప్రతి పార్టీ చెప్తూనే ఉంటుంది. కానీ రాజకీయాల్లోనికి రావాలన్న ఆసక్తి కన్నా ముందు ఒక యువత నాడి తెలుసుకునే ఒక నాయకుడిగా ముందు తనను తాను ప్రూవ్ చేసుకున్న తర్వాతే రాజకీయాల్లోకి రావాలన్నా రాణించాలన్నా కావాల్సిన అనుభవం వస్తుంది అంటున్నారు షేక్ మురళి గారు. మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి? కానీ అన్ని పార్టీల్లో కూడా యూత్ ప్రెసిడెంట్కి ప్రయారిటీ అంటే ఉండదండి. ముహూర్తం కూడా వైవి గారు అనౌన్స్ చేశారు. కాన్ఫిడెన్స్ మరి మగవాళ్ళ ఓటింగ్ ఎట్లా ఉండబోతుంది? 151 సీట్లు దాటిపోతున్నాం అని అందరికీ చెప్పారు. మురళి గారితో ఒకసారి మాట్లాడదాం. చాలా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయి పార్టీలో. సో ఇదంతా క్యాడర్ తో పాటు మమేకం అవుతూ పార్టీ కోసం పనిచేయడం అంటే చాలా గట్స్ ఉండాలి, చాలా కమిట్మెంట్ కూడా ఉండాలి. మురళి గారితో మాట్లాడి చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. మురళి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పటి వరకు ఒక ఎత్తు నడిచింది. ఇప్పుడు హాట్ గా రిజల్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఎన్ని సీట్లతో ఎవరు అధికారం ఫామ్ చేయబోతున్నారు, ఇదంతా నడుస్తోంది. సో బిఫోర్ దట్ మీరు ఒక యువ నాయకుడిగా ఉన్నారు. అనకాపల్లిలో, చోడవరంలో జరిగిన సిద్ధం సభకి కూడా చాలా యాక్టివ్ గా పనిచేశారు. ఎందుకు వైసీపీని చూస్ చేసుకున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఒక ఫాలోవర్ గా ఉండాలి అని ఇష్టపడుతున్నారు? యాక్చువల్గా మేడం 2012 జగన్ గారు, అంటే యాక్చువల్గా 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. 2012లో ఏం జరిగిందంటే అండి, జగన్ గారు ఉప ఎన్నికతో ఆయన పార్టీ సపరేట్గా వైసీపీ పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి మేము వాళ్ళ నాన్నగారితో, మా నాన్నగారు 20 years నుంచి కాంగ్రెస్లో ఉన్నారు. ఓకే. సో నాన్నగారు తర్వాత మేము మా పంచాయతీలో మా సర్పంచ్ గారు, నేను అలా జగన్ గారు నచ్చి మాకు ఈ టైంలో మాకు జగన్ గారు కావాలని 2012 నుంచి 14లో మా మాడుగుల నియోజకవర్గంలో బూడి ముత్యాల నాయుడు గారు డౌన్ టు ఎర్త్ మనిషి అండి. వార్డు మెంబర్ స్థాయి నుంచి ఉప సర్పంచ్ అండ్ ఈరోజు డిప్యూటీ సీఎం వరకు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది, వైసీపీ ఆపోజిషన్ పార్టీలో ఉంది. సో కానీ 2014లో బూడి ముత్యాల నాయుడు గారిని ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా నియోజకవర్గంలో ఆయన, నేను నికర్సైన మనిషిని, నాకు జగన్ అంటే ఇష్టము, నేను జగన్ కోసం ప్రజల కోసం పనిచేస్తానని ఓన్లీ వైసీపీ సిద్ధాంతాన్ని, జగన్ గారి సిద్ధాంతాన్ని, ప్రజల్ని కాపాడడం కోసం వైసీపీ పార్టీని నమ్ముకుని ఉన్నారు ఆయనని మేము నమ్ముకుని ఉన్నామండి. అలాగే జగన్ గారు అంటే మాకు అభిమానం. సో రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ఆయన ఒక ఇన్స్పిరేషన్, జగన్ గారు ఒక ఇన్స్పిరేషన్. బూడి ముత్యాల నాయుడు గారు వెనకట్లో మేము ఫాలోవర్ తిరిగేవాళ్ళం. మా పార్టీకి కనెక్ట్ అయిన వ్యక్తిగా కాదు, మీ ఊరికి సంబంధించి ఒక యువకుడిగా కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే మాడుగుల నియోజకవర్గంకి వచ్చేటప్పటికి బూడి ముత్యాల నాయుడు గారి కూతురు అనురాధ గారికి, అట్లానే ఇటు టఫ్ పైలా గారిని తప్పించి మళ్ళీ బండారు గారు అక్కడ పోటీకి దిగడం అనేది ఎట్లా చూస్తున్నారు మీ ఊరు వాళ్ళు కూడా? అంటే బూడి ముత్యాల నాయుడు గారికి అయితే కాస్త రిజల్ట్స్ బాగానే ఉండొచ్చు, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం కూడా చేస్తున్నారు, ఊరికి కాస్త కూస్తో చేస్తున్నారు అనేది విన్నాం. సో ఎట్లా ఉంటుంది అంటారు మీ ఊరికి సంబంధించి? యాక్చువల్ గా మా ఏరియా మేడం మాడుగుల విలేజ్ లో, మాడుగుల కాన్స్టిట్యున్సీలో మాది ఒక తాటిపత్తి పంచాయతీ. మాడుగుల మండలమే కాదు, మాడుగుల నియోజకవర్గ 4 మండలాల్లో కూడా వైసీపీలో బూడి ముత్యాల నాయుడు పాప ఈర్ల అనురాధమ్మ గారు, ఆవిడ వాళ్ళ నాన్నగారితో సమానంగా పార్టీల్లో తిరిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించే వరకు చాలా కష్టాలు పడ్డారు. సో ఈర్ల అనురాధ గారు మేడంకి అయితే అండి, అక్కడ పార్టీలోని జగన్ గారి దగ్గర కానీ, మాడుగుల నియోజకవర్గ ప్రజల దగ్గర కానీ వాళ్ళకే వన్ సైడ్ వారుగా ఉంటుంది. అంటే మీరు చాలా మీ స్టేటస్లు కూడా చూస్తూ ఉంటాను, ఫేస్బుక్ లో మీరు పెట్టే పోస్టులు కూడా, రాష్ట్ర స్థాయి నేతలతో కూడా మంచి బాండింగ్ ఉంటుంది మీకు. ఎందుకు ఆ ప్రయారిటీ మీకు ఇస్తారు? అంటే యాక్చువల్గా మేడం ఏ పార్టీలోనైనా యూత్ ప్రెసిడెంట్ అనేది ఉంటారు. కానీ అన్ని పార్టీల్లో కూడా యూత్ ప్రెసిడెంట్కి ప్రయారిటీ అంటే ఉండదండి. కొన్ని పార్టీలను బట్టి, వెనక ఉన్న ఎమ్మెల్యేలను బట్టి, పైన ఉన్న క్యాడర్ని బట్టి ఉంటుందండి.
అంతేగాని ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ అని చెప్పి ప్రత్యేకంగా ఏమి ప్రోటోకాల్ కాదండి, అసలు ఈక్వల్ టు సర్పంచ్ కూడా కాదు. అంటే యూత్ కుర్రోళ్ళని పంచాయతీ లెవెల్లో లేదా మండల స్థాయి లెవెల్లో ఒక మండలపు యూత్ ప్రెసిడెంట్, జిల్లా యూత్ ప్రెసిడెంట్ వాళ్ళకి ఉంటుందండి. యూత్ ప్రెసిడెంట్ అంటే సపరేట్ ఉండదు. అంటే మీకు ఇక్కడ ఉన్న ప్రయారిటీ ఎట్లా ఉంటుంది? అంటే ఏవైనా పార్టీ తరపు నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినప్పుడు గ్యాదరింగ్ కావచ్చు, లేకపోతే ఆర్గనైజింగ్ విషయంలో మీ యాక్టివ్నెస్ ఉంటుంది, కొంతవరకు మీరు సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ప్రయారిటీ లేకపోతే యూత్ ప్రెసిడెంట్స్ గా ఉండడం ఎందుకు అని పార్టీలు మారిన వాళ్ళని చూసాం. కానీ మీరు ఎలా తీసుకుంటున్నారు? యాక్చువల్ గా మేడం ప్రయారిటీ అనేది ఉంటదండి, కానీ అన్ని పార్టీల్లో అంత వాళ్ళకి ప్రయారిటీ అనేది ఎవరు, ఎందుకంటే కేడర్ని బట్టి మీదనున్న ఎమ్మెల్యేలను బట్టి ఉంటుందండి. వెనకతల ఖర్చు పెడతారు. యూత్ ప్రెసిడెంట్ అయినా ఖచ్చితంగా వెనకతల కుర్రలో ఒక 20-30 మంది ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ కోసం ఖచ్చితంగా మనం అనేది మన సొంత డబ్బులని, పార్టీ అయితే ఏమవుతుంది, మన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నడపాలి. సుబ్బారెడ్డి గారు ప్రతి కార్యక్రమంలో మీరు కనపడతా ఉంటారు, ఎందుకు ఆయన అంతలా ఫాలో అవుతారు? ఆయన మా గురువు గారు అండి. అంటే ఎలా అంటే ఆయన గురువు గారు అని నేను చెప్పుకుంటాను, ఆయన మా శిష్యుడు అని ఆయన చెప్పుకోరు. అంటే ఆయన పెద్ద వ్యక్తి, ఎవరిని ఫలానా నా వ్యక్తి అని ఎవరిని చేయరండి. ఎందుకంటే ఆయన పేరు చెప్పుకొని కొంతమంది బ్యాడ్ చేస్తారు. నేనైతే సుబ్బారెడ్డి గారితో ఉంటానని నేను చెప్పుకున్నాను. ఆయన వెనకతల యువసేనగా నేను తిరుగుతున్నాను. ఆయన ఎక్కడికి వెళ్తాయి, ఇప్పుడు మన జిల్లాలో ఉత్తరాంధ్ర ఈ 3 జిల్లాల్లో సపోజ్ మా మాడ్యూలే కదండి, అనకాపల్లి పార్లమెంటు, వైజాగ్ పార్లమెంటు, విజయనగరం పార్లమెంటు, శ్రీకాకుళం పార్లమెంటు. ఆయనతో పాటు ఆయన వెనకతలు నాకు కారు ఉంటుందండి, ఆయన వెనకతలు నేను వెళ్ళిపోతాను. ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది మళ్ళీ వైసీపీనే. మళ్ళీ ప్రమాణ స్వీకారం మన విశాఖ నుంచే చేస్తారు. ముహూర్తం కూడా వైవి గారు అనౌన్స్ చేశారు. కాన్ఫిడెన్స్ జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పారండి, జూన్ 4న మనకు తెలుస్తుంది. అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే మేడం, ప్రజలకి ఇప్పుడు మేడం మా ఇంట్లో ఉన్నారు, నాకు ఇచ్చిన ఇవ్వకపోయినా నాకు అక్కర్లేదు, ఎందుకంటే నేను చదువుకోవట్లేదు, ప్రజెంట్ బిజినెస్ చేస్తున్నాను. మా అమ్మగారు ఉన్నారండి, ఇప్పుడు మా అమ్మగారికి పెన్షను, మా నాన్నగారికి పెన్షను, రైతు భరోసా, నెక్స్ట్ వితంతున్నోళ్ళకి వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను, ఇవన్నీ ఉంటాయండి. అమ్మఒడి పిల్లలకి ప్రతి ఇయర్ మిస్ అవ్వకుండా ఆయన ప్రజల్లోకి ఆయన చెప్పిన నవరత్నాల రూపంలో అన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్ళిందండి. మరి ఇప్పుడు మేనిఫెస్టోలో కూటమి కూడా ఏదైతే మీరు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న పథకాల్ని డబల్ చేసి ఇస్తామన్నప్పుడు అది ప్రజలు రిసీవ్ చేసుకుంటారు కదా? ప్రజలు అందరూ రిసీవ్ చేసుకుంటారని నమ్మండి. కొంతమంది ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలని నాకు చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు అయితే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలే చంద్రబాబు నాయుడు ఇస్తాడండి. మొన్న 5 గ్యారెంట్లు 6 గ్యారెంట్లు చెప్పాడు. అంటే 3 గ్యాస్ బండ్లు తప్ప మిగతా జగన్ ఇచ్చేస్తున్నాను. వాలంటీర్లు తీసేయండి అన్నాడు, వాలంటీర్లు తీసేస్తాను అన్నాడు. మళ్ళీ నేను వాలంటీర్లు నా గవర్నమెంట్ వచ్చినా పెడతాను అన్నాడు. ముందు ఆయనే చెప్తాడు, మళ్ళీ ఆయనే తీసేస్తాను అంటాడు. ముందు ఆయనే తీసేస్తాను అంటాడు, మళ్ళీ ఆయనే వేస్తున్నాడు. సో అండి ఆల్రెడీ జగన్ ఇచ్చేదా నువ్వు ఇస్తే నువ్వెందుకండి, మీరెందుకు ఎక్కువ ఇస్తామంటున్నారు కదా? అలా అన్నారండి. ఇప్పుడు మనకి ఎక్కువ ఇవ్వద్దు మేడం, మనం ఇస్తాననేది నిజంగా 4 years ఇస్తే. ఇప్పుడు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్ అయిన తర్వాత 2019 మళ్ళీ ఎలక్షన్కి ముందు లాస్ట్ ఎలక్షన్ 10 రోజులు ఉందనగా పసుపు కుంకుమని 15,000 వేసాడండి లేడీస్కి. 15,000 వేసి ఆయన ఏం చెప్పాడండి, ప్రజలు మనం అభివృద్ధి చేసినా చేయకపోయినా, డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ 10,000 డ్వాక్రా మహిళలకు వెళ్తే చాలు అని ఆడవాళ్ళందరికీ 15,000 వేస్తాడండి. ప్రజలు ఏం చేశారండి ఆ రోజు, జగన్మోహన్ రెడ్డికి వన్స్ ఒక అవకాశం ఇద్దామని చెప్పి 151 సీట్లకి ఫ్యాన్కే గుద్దారు. మురళి గారు, ఎందుకు రాజకీయాల్లో రావాలి అనిపించిన ఇంట్రెస్ట్ ఎట్లా పుట్టింది మీకు? మేడం అంటే ఏం లేదు మేడం, అంటే వారసత్వం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. బ్లడ్ని బట్టి కూడా తండ్రి రాజకీయం రావచ్చు. మా నాన్నగారు రాజకీయ ఒక వార్డు మెంబర్ అండి, ప్రెసిడెంట్ కాదు ఏమీ కాదు, వార్డు మెంబర్. కానీ మా నాన్నగారు వైజాగ్ ఎప్పుడు రాలేదు. నాకు వైజాగే కాదండి, స్టేట్లో ఎవరితోనైనా నాకు సత్సంబంధాలు, ఏ మినిస్టర్ గారితోనైనా నాకు సంబంధాలు ఉన్నాయండి. నేను ఎవరి దగ్గరికైనా స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, మన వైవి సుబ్బారెడ్డి గారు, అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్, మాకు బాగా ఇష్టమైన వ్యక్తి మా ఎమ్మెల్యే బూడిముచ్చండి. ఏం నేర్చుకున్నారు, ఏం తెలుసుకున్నారు? ఇంకా ఎందుకులే మనకి ఇది టైం వేస్ట్, పొలిటికల్ గా వాళ్ళ వెనకతల వీళ్ళు వెనకతల తిరిగి మనం ఈ టైం ఎఫర్ట్స్ మనం బిజినెస్ లో పెడితే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలతో బ్యాక్ స్టెప్ వేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డబ్బులు మీరేం నేర్చుకున్నారు అసలు? డబ్బులు పెట్టిన వాళ్ళు ఉన్నారండి, పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు,
రాజకీయాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి తర్వాత వేరే పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను ఎమ్మెల్యే అవుదాము అదే అవుదాము అని అయితే రాలేదండి. జగన్ గారి యొక్క సిద్ధాంతాలు నచ్చి జగన్ గారి కోసము, వైవి సుబ్బారెడ్డి గారి కోసము, నాకు వైసీపీ గవర్నమెంట్ అంటే ఇష్టము, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వచ్చాను. నాకు నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని కాదండి, ఎంపీపీ క్యాండిడేట్ని కాదు, నేను వాళ్ళు ఫాలోవర్ అండి అంతే. ఒక సామాన్య జగన్మోహన్ రెడ్డి గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? ఆయన ఏంటంటే మేడం, ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి, ఆయన ఈరోజు ఒక మాట చెప్తాడండి ఈ 1 yearలో, నెక్స్ట్ ఇయర్కి అది మారిపోద్ది. జగన్మోహన్ రెడ్డి గారిలో ఇచ్చిన మాట 100 ఉంటే 97 నెరవేరుస్తాడండి. ఒక 3 అటు ఇటు అవుతుందండి టైం బాగపోతే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట మాత్రం తప్పడండి. ఆయన ఒకటే మొన్న లండన్ వెళ్ళిపోయే ముందు కూడా 151 సీట్లు దాటిపోతున్నాం అని అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన మాట ప్రకారం అయితే మాకు 151 కన్ఫర్మ్ అండి. కానీ మా సర్వే ప్రకారం మేము దగ్గరుండి తిరిగిన ఏరియాను బట్టి 128 వస్తుంది. మన పార్టీ పరిస్థితి ఏంటి, లేకపోతే మన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన నాయకుడి పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అవునండి. సో గ్రౌండ్ రియాలిటీలో మీకున్న నాలెడ్జ్ మీ కాన్స్టిట్యున్సీలో కానీ ఎట్లా నడుస్తుంది? నేను గ్రౌండ్ రియాలిటీలో మేడం ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగానండి. ఈవెన్ మన వైజాగ్ 15 ఎమ్మెల్యేలు, అనకాపల్లి కాన్స్టిట్యున్సీ, అనకాపల్లి పార్లమెంటు, వైజాగ్ పార్లమెంటు, టోటల్ 15 కాన్స్టిట్యున్సీ తిరిగానండి. ఏజెన్సీ వారు 1 side వైసీపీ, ఈ మిగతా వైజాగ్ లో ఉంటాయండి కొన్ని టీడీపీకి వేయాల్సిన వేస్తారు కొంతమంది, కానీ వైసీపీకి వేయాల్సిన వేస్తారు. గ్రౌండ్ రిపోర్ట్ అయితే చూసానండి. జగన్ గారు చెప్పిన దానికి మేము చూసిన దానికి ఎంత తేడా లేదండి, ఒక 10% తేడా ఉంటుంది. మహిళా ఓటర్ల ప్రభావం చాలా ఉండబోతోంది. మహిళలంతా ఎవరికి జై కొట్టి ఉంటారు అని మీరు అనుకుంటున్నారు? మహిళా ఓటర్ ఎవరు కూడా, నేను ఏం చెప్తున్నాను, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా వైఫ్ ఉంది, ఎవరు మా అక్క చెల్లి బయట అక్కలు అందరూ ఎవరైనా కూడా అండి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సైలెంట్ ఓటింగ్ వేసారు. ఎందుకు వేసారంటే అండి, ఇప్పుడు ఇంట్లో మా వైఫ్ ఉంది, హౌస్ వైఫ్ అండి, అంటే మాకు పిల్లలు ఇంకా లేరు, మాకు పథకాలు అయితే రాలేదు, మా నాన్నగారు మా అమ్మగారికి వస్తున్నాయి. సో మేడం ఏమవుతుందంటే, మన పిల్లలకి కానీ మనం ఒక మంచి రెసిడెన్షియల్, ఒక మంచి కాలేజ్లో స్కూల్లో జాయిన్ చేయాలని ఉంటుంది మనకు. ఆయన డిజిటల్ స్కూల్గా మనం లోకల్ స్కూల్ని తయారు చేశారు. నెక్స్ట్ మనం చదివించుకోవడానికి స్తోమత లేకపోతే వాళ్ళ అమ్మగారికి అమ్మఒడి అనే డబ్బులు వేస్తున్నారు, కాలేజీలకు ఫీజు రీంబర్స్మెంట్ వేస్తున్నారు. సో లేడీస్ పిల్లలు ఉన్నవారు వృద్ధాప్య పింఛన్ తీసుకుని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దని అనుకోరండి. మాడుగుల కాన్స్టిట్యున్సీ వరకు వస్తే చేసిన డెవలప్మెంట్ ఏంటి? బూడి ముత్యాలనాయుడు గారు మాకు 2nd టైం ఎమ్మెల్యే అయ్యారు, మా గురువారి మా సారు, మా ఎమ్మెల్యే గారు. ఆయన ఫస్ట్ టైం అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు, అంటే అపోజిషన్ అంటే అధికారంలో లేము మేము, ఎమ్మెల్యే అయ్యారు కానీ 2019లో ఎమ్మెల్యే అయ్యి ప్రభుత్వం చేశారు. 2 years తర్వాత మంత్రివర్గం ఇస్తున్న అవగానే మా సార్కి పంచాయతీరాజ్ శాఖ ఇవ్వగానే అండి, ఆయన డిప్యూటీ సీఎం, ఈ 2 ఇవ్వగానే అండి మా మాడుగుల అభివృద్ధి, నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందినట్టు ఏ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు. 100 తార్ రోడ్లు వేశారండి, 100 తార్ రోడ్లు బూడి ముత్యాలనాయుడు గారు వేశారు. అది గవర్నమెంట్ బట్టి ఆయన అడిగిందే, ఆయన చెప్పిందే జగన్మోహన్ రెడ్డి, ఈయన అడిగితే ఆయన కాదనలేదండి. మాకేం కావాలంటే అది చేశారండి. అంటే ఇప్పుడు తండ్రి చేసిన అభివృద్ధి కూతుర్ని గెలిపిస్తుంది అనుకుంటారా, లేకపోతే ఇప్పుడు పార్టీల మధ్య నడుస్తున్న పోటీ మాడుగుల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తుంది అనుకుంటారా? ఆయన మంచితనం ఏంటంటే, ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఒక డిప్యూటీ సీఎం అయ్యాడు, ఒక ఉప సర్పంచ్ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజు కూడా ఏ కార్యక్రమం చేయకుండా తప్పు అంటే తప్పు అని ఎదురుగా ఢీకుంటాడండి ఎవరినైనా. సో దానివల్ల ఆయన వారసురాలు అంటారమ్మా, ఆయన చెప్పిన దానికంటే చేసింది ఎక్కువ అండి మాకు. అలాగే వాళ్ళ పాప కూడా జడ్పీటీసీ ఆల్రెడీ కేకొట్టపాడు, ఆవిడ కూడా ఆయన బాటలో నడుస్తుందండి. ఇటు మరి కూటమి నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బండారు గారు కూడా పోటీ చేశారు కదా, మరి పోటీ ఎట్లా ఉండబోతుంది? ఒకటండి, ఆయన సీనియర్ నాయకులు కాదన్నాం, ఆయన మంచి వ్యక్తే కాదన్నాం, కాకపోతే అండి ఆయన పోటీ చేస్తే ఆయన ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు, కానీ పెందుర్తి అనేది ఉంది కదా, ఆయన నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎందుకు వెళ్ళదో మాకు తెలియదండి. సో ఆయన్ని మాడుగుల నియోజకవర్గం పంపారు. ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్న మనిషికి మేము ఓటేసుకుంటామా? మా పార్టీ నచ్చాలి, మనిషి నచ్చాలి, మా మినిస్టర్ గారు పాప ఆవిడ, మాకు ఇంట్లో మనిషిని వదులుకొని మా పిలిస్తే పలికేది ఆయన. ఇప్పుడు ఈ రోజు ఎవరిదో రేపు ఫంక్షన్ ఉంది మేడం, ఫంక్షన్కి వస్తారు. అంటే మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి మా అని మీరు సంబోధిస్తా ఉన్నారు, మీ నియోజకవర్గం అంతా అలా రిసీవ్ చేసుకుంటుందా? అందరూ అంటలేదు మేడం. వైసీపీ గవర్నమెంట్ లో
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు అందుకున్న ప్రతి వ్యక్తి, ఆయన మీద ఉన్న అభిమానం, బూడి ముత్యాలనాయుడు గారు చేసిన కృషి, ఇవన్నీ చూసుకొని 100 మందిలో 65% నమ్ముతారండి. ఇది ఒకటి కూడా బాగా వింటున్నాం, పార్టీ కోసం పనిచేయడానికి ఇష్టపడి వచ్చే వాళ్ళని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవాయిడ్ చేయరు. ఆయన మైండ్ లో ఏదో ఒక స్పేస్ లో ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇస్తారు. ఇస్ ఇట్ ట్రూ? పక్కా అండి, 100% ట్రూ. కానీ ఇది ఆయన నోటీస్ లోకి మన ఎమ్మెల్యేలు కానీ, మన లోకల్ లీడర్స్ కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ వీళ్ళు వాళ్ళ నోటీస్ లోకి పంపితే ఇక్కడ ఒక మనిషి ఉన్నాడని తెలుస్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలుగా కలడానికే కొద్దిగా ఆయన చెప్పే టైంని బట్టి ఉంటుంది. సో నాలా సాదా మనిషి ఆయనకి వెళ్ళాలంటే కొద్ది టైం పడుతుంది కదా. ఇప్పుడు నా గురించి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా నేను చాలా ఎదగాలి, అవును కదండి. అప్పుడు ఆయన చూసాక ఈవెన్ మాకు రోల్ మోడల్ ఈవెన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండ్ ఎమ్మెల్యే లాస్ట్ టైం మినిస్టర్ కొడాల నాని గారు, వీళ్ళందరూ అంటే అండి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన అంటే ఆయనకి బాగా పిచ్చి. మేము ఆయన అంటే మేము కూడా అలాగే అభిమానిస్తాం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంటే ఆయన ఒక అభిమాని కదండి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఏదైనా స్ట్రైట్ గా మాట్లాడతాడు. ఆయనైనా కొడాలి నాని అయినా తిట్టినా స్ట్రైట్ గా మాట్లాడతాడు, పొగిడినా స్ట్రైట్ గానే మాట్లాడతాడు. అదే కావాలండి. ఏదైనా అంటే ఓపెన్ గా మాట్లాడతాడు, అంతేగాని వెనకెట్టి ముందెట్టి మాట్లాడడం అనేది వాళ్ళకి రాదు. సో ఆయన అలా వచ్చినోడే కదా ఈరోజు మొన్న స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఏదో ఇచ్చారు. అవునండి. సో దానివల్ల ఆయన అలా కష్టపడి పైకి వచ్చిన జైలుకి కూడా వెళ్ళిన రోజు ఉంది ఆయన. అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పివి సింధుకి ఆయన చేతుల మీద ఏదో అవార్డు ఇచ్చారు, అవునా కదండి. అదండి. సో ఆయన కూడా మాకు ఇన్స్పిరేషన్. మళ్ళీ ఎందుకు వైసీపీ, మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలి అంటే ఇప్పటి వరకు పార్టీతో మీరు తిరుగుతున్న యాక్టివిటీస్ కావచ్చు, లేకపోతే అనుబంధం చూస్తున్న, చాలా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి విషయాలు కావచ్చు, ఏం చెప్తారు పబ్లిక్ కి? 5 years లో 2 years కరోనా అండి. 2 years చేశారు ఆయన. 4 years కి 5 years కంప్లీట్ అయింది. ఈ 2 years లో కోవిడ్ లో మనం అందరూ ఎంతమందో చచ్చిపోయారు. సో ఈ 2 years లో ఆయనకి 3 years గ్యాప్ ఉంటే ఈ 3 years లో ఆయన చేయాల్సినవి చేశారు. మరొక అవకాశం ఇస్తే మిగతాది డెవలప్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ అండి నెల్లూరులోని ఇంకో దగ్గర నాకు నేమ్స్ గుర్తులేదు, 3 కోట్లు కట్టారండి. నెక్స్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ 50% అయింది. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వస్తే ఇంకో 50% కూడా కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ పోర్టులే కాకుండా కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు కూడా కొన్ని వచ్చాయి. డెవలప్మెంట్ లేదు అంటే మనకు వచ్చింది 3 years అండి. 5 years లో ఈ 3 years లో ఆయన చేయవలసింది చేశాడు. మనం ఇంకా అవకాశం ఇస్తే చేస్తాడు. అవకాశం ఇచ్చామని మేము అనుకుంటున్నాం, గెలుస్తాడని మనకు నమ్మకం ఉంది. ఫైనల్లీ మురళి గారు యూత్ ప్రెసిడెంట్ గా మీ బలం, నమ్మకం, సిద్ధం అని కూడా ఇందాక ఒక పదం వాడారు, మళ్ళీ గెలుపుకి సిద్ధంగా ఉన్నామని. సో ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫైనల్లీ? ఏం లేదండి, ఆయన వస్తే మాకు బాగుంటది, అందరికీ బాగుంటది. వాళ్ళేమి నా ఒకటికేమీ చేయలేదు, చేస్తుంటారు. ఇంకా ప్రజలందరికీ మంచి జరుగుతుంది, నేను దగ్గరగా చూశాను, ఇంకా మంచి జరుగుతుంది ఆయన వస్తే అని నేను నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మురళి గారు. సో మీకున్న నాలెడ్జ్ తో పార్టీ కోసం మీరు పనిచేస్తూనే పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తున్న విషయాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మాడుగుల నియోజకవర్గంలో తండ్రి చేసిన అభివృద్ధి ఆయన తనయని గెలిపిస్తుంది అని కూడా యూత్ ప్రెసిడెంట్ గా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. సో మీరు కూడా పొలిటికల్ ఫ్యూచర్ అనేది చాలా బాగుండాలని, ఇంకా యాక్టివ్ గా ముఖ్యంగా ప్రాంతానికి సంబంధించి అంటే మనం ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పార్టీలోనికి వెళ్తున్నామో మన ప్రాంతం డెవలప్మెంట్ విషయంలో కూడా యూత్ ప్రెసిడెంట్స్ పాత్ర చాలా ఉంటుంది. సో మీ రోల్ కూడా చాలా కీలకంగా ఉండాలని. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.